విజయనగరం జిల్లాలో ప్రముఖ ప్రాజెక్టుగా ఉన్నటువంటి తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ఈరోజు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకైతే న్యాయం జరగట్లేదని, ఏదైతే గతంలో మాకు తీసుకున్న భూములకైతే ఇంతవరకు కూడా నష్టపరిహారం కూడా చెల్లించలేదంటూ ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఏ విధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఇచ్చి హామీలు తీసుకున్నారు, ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి? మీకు 2013 యాక్ట్ ప్రకారం ఇస్తామని అన్నారు, దానికి కూడా ఇవ్వలేదు ప్రభుత్వం వారు. ఇవ్వకపోయినా మేమేం బాధపడలేదు. ప్రభుత్వం వారు ఏదైతే 16,50,000 రూపాయలు ఎకరాకి ఇస్తామన్నారు, 16,50,000 రూపాయలు ఎకరాకి ఇస్తామన్నారు. దాన్ని కూడా సరే అని చెప్పి దానికి కూడా మేము అంగీకరించామండి. 22 ఎకరాలు సుమారు పోతుంది, 22 ఎకరాలు సుమారు పోతుందండి ఈ కాలువ కింద. దాన్ని కూడా మేము అంగీకరించాము. దాన్ని కూడా మా చేతికి ఇవ్వకుండా దీన్ని తీసుకెళ్ళి కోర్టులో పాడేశారండి. ఎస్డీసీ మేడం గారు అధికారులందరూ కలిపి మరొక కోర్టులో హ్యాండ్ ఓవర్ చేశారండి. కోర్టుకు అప్పచెప్పితే మీ కోర్టు చుట్టూ లాయర్ చుట్టూ తిరగలేం కదండి. మేము దానికోసమని మాట్లాడడం అని చెప్పి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దామని మేము అందరం వచ్చామండి. మాకు ఎక్కడా లేనటువంటి అన్యాయం జరిగింది. మాకు కనీసం మాకు ఇస్తామన్నది కూడా మా చేతికి ఇవ్వలేదు సరి కదా, కోర్టు కట్టించారండి. ఈ కోర్టులోనూ మాకు న్యాయం జరుగుతుంది నమ్మకం కూడా లేదండి. ఇంకా పై కోర్టుకి వెళ్ళమని చెప్పి అంటారు. మాకు ఆ కోర్టుల సంగతి తెలియదు. ప్రభుత్వం వారు ఏదైనా న్యాయం చేస్తారు, మేలు చేస్తారని ఆశ మీద మేము అందరం వచ్చాం సార్. మీరు చెప్పండి, ఇంత వయసులో ఈరోజు కలెక్టరేట్ వద్దకు వచ్చారు, మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఈరోజు మీ పక్కనే మీ గ్రామం సమీపంలో ఉన్న ఆ ప్రాజెక్టు వల్ల ఎంతో ఉపయోగం పొందుతుందని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, కానీ మీకైతే చాలా అన్యాయం జరిగిందంటూ చెప్పుకొస్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? మా భూములు పోనే, మా డబ్బులు ఇవ్వలేదు బాబు. ఆడవాళ్ళు మగవాళ్ళు అలాగా కోర్టులు అంటే అట్లు తిరిగి పని మాకైతే మా భూములు పోయి మేము బాధపడతాను. దానికి అన్యాయం చేస్తారో న్యాయం చేస్తారో మేము పడతాను బాబు. మా భూములు పోయి మా బాధలు పడతాను. కూలి నేలు చేసి బతుకున్న వాళ్ళమే మా భూములు డబ్బులు పోనాయనేసి గొప్ప బాధపడతాను. మరి ఏడు చేస్తారో ఏ న్యాయం చేస్తారో తెలియదు మాకు. అంటే మీ భూమి ఎంత పోయింది? ఎకరం పోయింది, ఎకరంన్నర ఉంటుంది పోయింది. డబ్బులు ఇవ్వలేదు. మాకు ఇస్తామనేసి ఇప్పుడు పెట్టి 3 సంవత్సరాలు పెట్టి 4 సంవత్సరాలు తిరుగుతాను. మాకు కానీ ఇవ్వలేదు. మా చేతి డబ్బులు కూలి చేసుకుని డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని తిరుగుతాను. అంత అన్యాయం చేసింది గవర్నమెంట్. మేము బతకాలో సావాలో తెలియలేదు. ఏడు చేయమంటారు బాబు. ఎంత బాధపడతానో, రక్తం ఏడుస్తాను. ఏమో వాళ్ళకి ఏమి జరుగుతుంది అనేసి మాకు కూడా బాధగా ఉంది. మా భూమి పోయిందండి, ఎకరం ఉంటుంది పోయింది. డబ్బులు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అక్కడ ఆఫీస్ చుట్టూ తిప్పారు. చెట్టు పుట్ట అన్నీ ఉన్నాయి, అవన్నీ ఏలం వేసేస్తాం అంతా. మా పరిస్థితి ఏంటి? మాకు వచ్చి రాబాళ్ళు లేవు, కూలి చేసుకొని బతుకునే వాళ్ళమే. మాకు ఇస్తాం అన్నమైనా మాకు ఇవ్వాలి కదా. నోటు కాటుకు వచ్చింది, చేతికి అందనివ్వకుండా చేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇవ్వలేదు. ఎకరం భూమి పోయింది, ఏమైనా వస్తుంది? మా పిల్లలు మేము బతుకుతాం అనుకుంటాను, మరి ఇవ్వలేదు. ఏడు చేస్తాము? మా పరిస్థితి ఏ విధంగా చేస్తారో, ఏ విధంగా మాకు న్యాయం చేస్తారో చూడండి. మీరు చెప్పండి, మీ జరిగిన అన్యాయం ఏంటి? ఈరోజు రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ కింద ఈ మధ్య కాలంలో మళ్ళీ 1600 ఎకరాలు కూడా తీసుకున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎంతమంది సుమారుగా రైతులు ఉంటారో, రైతులకి అందరికీ ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఈరోజు ఎంతవరకు వాళ్ళకి అందినటువంటి సొమ్ము ఏంటి? సుమారు 1400 కుటుంబాలు అక్కడ నిర్వాసితులు అయిపోయామండి. సారిపల్లి గ్రామం సంబంధించింది ఈ ప్రాజెక్టు కింద నిర్వాసితులు అయిపోయిన తర్వాత ఇంకా వారికేమో ఈ సర్ప్లస్ కెనాల్కు ఒక 16 ఎకరాలు పోతే ఆ 16 ఎకరాల భూమి కూడా ఇవ్వడానికి మేము సముఖంగానే ఉన్నాం. తర్వాత వారు ఇచ్చినటువంటి 13 యాక్ట్ 1000 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద మాకు డబ్బులు ఇచ్చేస్తాం అన్నారు. దాని ప్రకారంగా మేము తీసుకుంటామని విల్లింగ్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఏమో ఎస్డీసీ మన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు దాన్ని ఏమో కోర్టు కట్టేసి ఈవేళ మమ్మల్ని అటు కోర్టు ఇటు ఎంఆర్ ఆఫీసుల తర్వాత ఇచ్చినటువంటి అవార్డు ఎంక్వైరీ కూడా ఒక సవ్యంగా లేదండి. ఒక 10 సెంట్లు ఒక 30 సెంట్లు అంటే 15 సెంట్లు పంచారు. అది ఒక సిస్టమ్గా లేదు. తర్వాత అవార్డు ఎంక్వైరీని వెనక్కి తీసుకొని ఆ కోర్టు నుంచి డబ్బులు వెనక్కి తెప్పించి రైతులకు భూమి మీద నీ భూమి ఇంత, ఇది కరెక్టా కాదా అని ఎంక్వైరీ చేసి అక్కడ మాకు డబ్బులు ఇచ్చిస్తే ఎంతో మేము సంతోషిస్తామండి. మాకు ఎక్కువ అక్కర్లేదు, తక్కువ అక్కర్లేదు. వాళ్ళ తాలూకా ఆ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది అంత తీసుకోవడానికి ఎంతమంది 65 రైతులు సిద్ధంగా రోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు తిరుగుతున్నామండి. ఇది భావ్యమా? ఇది చాలా బాధ అనిపిస్తుంది. రైతులను ఇంత బాధ పెట్టడం, క్షోభ పెట్టడం చాలా మంచిది కాదు. గవర్నమెంట్కే కాదు, నాయకులకు కూడా మంచిది కాదు. కాబట్టి దీన్ని పరిశీలి చేసి కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా మా డబ్బుల్ని అలా ల్యాండ్ ఎక్విజిషన్ కోర్టు
నుంచి వెనక్కి తెప్పించి మాకు డబ్బులు ఇప్పిస్తారని ప్రార్థన చేస్తూ ఇది చూసాం కదా, ప్రధానంగా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి రామతీర్థ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన రైతులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ప్రభుత్వం కావచ్చు, ఉన్నటువంటి ప్రభుత్వాలు మారుతున్నా మాకైతే అన్యాయమే జరుగుతుంది, న్యాయం జరగట్లేదని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ గ్రామాలకు సంబంధించి చూసుకుని సుమారుగా 1400 కుటుంబాలకు కూడా ఈ రోజు పూర్తిగా నిర్వాసితులు అయ్యారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి అందవలసినటువంటి అమౌంట్ కూడా అందలేదని మరోవైపు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క గ్రామ సమీపంలో ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తిగా పాడైపోయినప్పటికీ కూడా మేము అక్కడే ఉన్నామంటూ మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన చూసుకుని సుమారుగా 65 మంది రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ అయితే మాత్రం ఈరోజు పూర్తిగా ఒక కోర్టులో ఉంచడం అయితే మాత్రం సబబు కాదని కూడా మరొకవైపు అయితే మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమ్మల్ని కోర్టు నుంచి బయట తెప్పించి గవర్నమెంట్ అయితే మాకు ఎంతైతే ఇవ్వాలనుకుంటుందో అదే అమౌంట్ అయితే మాకు ఇస్తే మాత్రం తీసుకోవడానికి అయితే మేమైతే సుముఖంగా ఉన్నామని కూడా మరొకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి విజయనగరం జిల్లాలో. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.